మిడ్‌నైట్ 12 గంటలకు. ఈ దృశ్యం చూసారా? ఇక్కడ ముందున్నదే లయ్య, ఇక్కడ వెనుకున్నాడే వాళ్ళ కొడుకు. అరే 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 ఎవరు? దయ్యం కాదు, నీ అంతరాత్మను. అయ్యో, ఇన్నాళ్ళ గుర్తుకొచ్చి కాదు, నువ్వు చేసే పనులు చూసి విసుగొచ్చి నేనేం చేశాను? అదే నా సమస్య. ఏం చెయ్యలేదు. అది కూడా ఒక టాలెంటే కదా. అవును, ఏ పని చేయకుండా బిజీగా ఉన్నట్టు నటించడం మీకైతే గిన్నీస్ రికార్డ్ ఇవ్వచ్చు. నేను జీవితంలో పెద్దది సాధిస్తాను. ఎప్పుడు? రేపటి నుంచి. ఆ రేపనే అబ్బాయి ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా? లేదు. మరెందుకు ప్రతి పనిని అతని మీద వేస్తున్నావు? మోటివేషన్ రావాలి. మోటివేషన్ వస్తే నువ్వు రెడీగా ఉండు. నువ్వు రెడీ అయితే మోటివేషన్ రాదు. నాకు ఒక పెద్ద కల ఉంది. చెప్పు. జబర్దస్త్లో స్కిట్ చేయాలి, జనాలు నవ్వాలి. బాగుంది. స్క్రిప్ట్ రాసావా? లేదు. పోనీ ఏమైనా ప్రాక్టీస్ చేసావా? లేదు. అయితే కళ మాత్రం 4కి క్వాలిటీ. తలనొస్తుంది. ముందు ఒక టీ తాగి స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తా. నిన్న కూడా ఇదే అన్నావు. అవును, సరే. టీ తాగాక ఒక యూట్యూబ్ వీడియో చేస్తా. ఆ తర్వాత ఇంకో వీడియో చేస్తా. ఆ తర్వాత అబ్బా ఇలా మూడు లేదు, రేపు మొదలు పెడదాం. ఏంటి బాబు అన్న? ఇంకోసారి. అబ్బా ఇలా మూడు లేదు, రేపు మొదలు పెడదాం. నీ జీవితంలో 2 గొప్ప డైలాగులు. 1 ఇంకో 5 నిమిషాలు. 2 రేపటి నుంచి చేస్తా. కొంచెం నిజమే, కొంచెం కాదు, 100% నిజం. సరే, నేనేం చేయాలి? ముందు నువ్వు ఫోన్ పక్కన పెట్టు. అబ్బో, అది కుదరదు. ఎందుకు? నేను మోటివేషన్ వీడియో చూడాలి. మోటివేషన్ వీడియో చూసేలోపు ఇంకో 20-30 షార్ట్స్ చూస్తావు. మరి నీ ఫ్యూచర్ చాలా బాగుంది. నిజమా? నువ్వు కలల కరణం తగ్గించి మొదట అడిగేస్తే బాగుంటుంది. ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. వెయిట్ ఫర్ పార్ట్ 2.